అంటే ఇప్పుడు ఇద్దరు క్లైమ్ చేసుకుంటున్నారు. మాకు లేడీస్ ఎక్కువ ఓట్లేసే కాబట్టి మనం సంక్షేమ పథకాలతో మేము గెలుస్తామని చెప్పేసి జగన్మోహన్ చెప్పుకుంటున్నాం. కానీ దేశ విదేశాల నుంచి వచ్చారు జనం. ఈసారి మిడిల్ క్లాస్ ఎక్కువ ఓటింగ్ పాల్గొన్నారు. గతంలో మిడిల్ క్లాస్ వచ్చేది కదా సరిగా. మిడిల్ క్లాస్ బాగానే వచ్చారు. దేశం నలుమూల ఎక్కడి నుంచో వచ్చారు, విదేశాల నుంచి వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఓటింగ్ శాతం పెరిగినా మొత్తం తారుమారు అవుతుంది. ఓట్లు అదనంగా సంక్షేమ పథకాలతో పెరిగి కనపడడం లేదు. అయితే రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారని అనుకున్నారు? మోడీ డిసైడ్ చేస్తారు. వీళ్ళ చేతనే ఉంది. వీళ్ళిద్దరు ఉత్సవ విగ్రహాలే. చంద్రబాబు నాయుడు కానీ లేదా జగన్ కానీ ఇద్దరు ఉత్సవ విగ్రహాలు. రెండు మోడీ డిసైడ్ చేయాలి. ఎప్పుడు డిసైడ్ చేస్తాడు? ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అయితే అయ్యే అవకాశాలు లేవు. కాబట్టి ఒకవేళ అయితే మోడీ డిసైడ్ చేయాలి తప్ప వాళ్ళ చేతిలో ఉండదు. అసలు మోడీకే ఠికాణం లేదు. కాబట్టి దేశంలో అలాంటి పరిస్థితి వస్తుందని నేను అనుకోవడం లేదు. సార్, మండుటెండర్లో ఎలక్షన్స్ పెట్టి ఓటింగ్ శాతం పెంచండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రధాన కీలకమైన రాజకీయ పార్టీ మరి ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మరి దీని ప్రకారం వస్తుంది. అది మేలో వస్తుంది. ఇంకా ప్రీపోన్ చేసుకోవచ్చు కావాలంటే. కేసీఆర్ గతంలో అట్లా ప్రీపోన్ చేసుకున్నాడు. అట్లా వీళ్ళు ప్రీపోన్ చేసుకుంటారు కానీ ప్రీపోన్ చేయకపోతే యాజ్ ఫర్ షెడ్యూల్ అయినప్పుడు ఇంకా అంతే వస్తుంది మేలు. దాన్ని ఏం చేయలేము, చేయగలిగేది. అయితే ఎన్నికల కమిషనే అంటే అన్ని రాజకీయ పార్టీలు కూర్చొని సమ్మర్ని అవాయిడ్ చేసే పద్ధతుల్లో ప్రీపోన్ చేసుకోవడానికి అవకాశం ఉంది, లేదా పోస్ట్పోన్ చేసుకోవడానికి అవకాశం. 2 నెలల ముందన్నా సరే, 2 నెలల తర్వాత అయినా సరే. అంతకన్నా మించి అవకాశం లేదు.